తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇప్పటి వరకు ఎవరికి తెలియని సీక్రెట్స్ గురించి తెలుసుకుందాం రండి. ఈ దేవాలయాన్ని కలియుగ ప్రత్యక్ష దైవమని భక్తులు భావిస్తారు. అక్కడ స్వామివారు విగ్రహం మనిషి చెక్కింది కాదు, స్వయంభూ, అంటే దానంతట అదే వెలిసిందని నమ్ముతారు. గర్భగుడిలో ఎప్పుడు ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. అక్కడ ఉష్ణోగ్రత ఎప్పుడు 20 డిగ్రీల సెల్సియస్ గానే మెయింటైన్ చేస్తారు. అయినా ఆశ్చర్యకరంగా స్వామివారికి చెమటలు పడుతూనే ఉంటాయి. అక్కడ పూజారులు ఆ చెమటలను ఎప్పటికప్పుడు పట్టు వస్త్రాలతో తుడుస్తూనే ఉంటారు. అంతేకాకుండా స్వామివారికి గంధపు లేహ్యం రాసినప్పుడు స్వామివారి హృదయంపై అమ్మవారి ఆకృతి స్పష్టంగా కనపడుతుంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్వామివారి విగ్రహం వెనక భాగం చూడటానికి ఎవ్వరికీ అనుమతి లేదు. అసలు ఆ విగ్రహం వెనక ఉన్న నిజం ఏంటి? విగ్రహం వెనకాల కొన్ని స్వరంగాలు ఉన్నాయని ప్రచారం. 1937లో ఒక యువ పూజారి విగ్రహం వెనక్కి వెళ్లారంట. అక్కడ చూసిన విషయం ఆయన్ని షాక్కి గురి చేసింది. అసలు ఆ విగ్రహం వెనకాల ఏముందని ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణదేవరాయలు ఆ ఆలయానికి పరమ భక్తుడు. ఆయన జీవిత కాలంలో 7 సార్లు తిరుమలను దర్శించుకున్నారు. 1509వ సంవత్సరం నుండి 1529వ సంవత్సరం మధ్యలో ఆయన ఆలయంలో ఉన్న గోపురానికి బంగారు తాపడం చేయించారు. అంతేకాకుండా నవరత్నాలు ఉన్న కిరీటాలను, కత్తులను కానుకగా ఇచ్చారు. బ్రిటిష్ కాలంలో ఈ దేవాలయం మహంతుల పాలనలో ఉండేది. తరువాత 1933లో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడింది. ఈ ఆలయం దగ్గర ఉన్న సంపద గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. టీటీడీ విడుదల చేసిన శ్వేతపత్రం అంటే వైట్ పేపర్ ప్రకారం స్వామివారి ఆస్తుల విలువ అక్షరాల 2.5 లక్షల కోట్లకి పైమాటే. ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడైన దేవుడిగా మన వెంకన్న నిలిచాడు. అన్నిటికంటే పెద్ద సీక్రెట్ ఏంటో తెలుసా? స్వామివారి విగ్రహం ఒక రాయి అని మనందరికీ తెలుసు. కానీ విగ్రహానికి చెవి ఆనించి ఉంచితే సముద్రపు ఘోష వినపడుతుంది. పచ్చకర్పూరం ఏ రాయికి రాసినా ఆ రాయి కొన్ని సంవత్సరాలకి పగిలిపోతుంది. కానీ నిత్యం పచ్చకర్పూరం పూసే స్వామివారికి చిన్న గీత కూడా పడలేదు. ఇది సైన్స్కి కూడా అంతు చిక్కని రహస్యంగానే మిగిలిపోయింది. ఇదే కదా మన కలియుగం వెంకన్న యొక్క రహస్యం.